హాయ్ అండి, అందరికీ నమస్కారం. బాబు లిటిల్ కృష్ణ విషయంలో మనం 1 lakh ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా నేను 1 lakh ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, బాబుకి ఇంకొక 15 daysలోని ఇంజెక్షన్ వేయకపోతే మన మధ్యన ఉండడు, చనిపోతారనే ఇట్లాంటి వీడియోస్ రాగానే మనకి ఏం అర్థం కాలేదు. నేను ఈవెంట్స్ చేసి చిన్న చిన్న ప్రమోషన్ చేసి దాచుకున్న 1 lakh ఇంక ఇచ్చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఎవ్వరికి చెప్పలేదు, మా నాన్నకి ఒక్కడికే అడిగాను పర్మిషన్. డాడీ నేను ఇలా అమౌంట్ ఇద్దాం అనుకుంటున్నాను, హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను కానీ ఓకే 10 అన్నాడు. మనీ బ్రోకి కాంటాక్ట్ అయ్యాను. మనీ బ్రోకి అప్పుడు ఎంత బాగాలేని సిచ్యువేషన్. మనీ బ్రో అన్నాడు, నా బదులు నవీన్ బ్రో వచ్చి అమౌంట్ కలెక్ట్ చేసుకుంటారు బ్రో, నవీన్ బ్రో వాళ్ళ ఫ్యామిలీకి అప్ చెప్తారా అని. ఓకే 10 అని చెప్పాను. నెక్స్ట్ డే నవీన్ బ్రో వచ్చాడు, ఇలా అమౌంట్ ఇస్తున్నట్టు వీడియో తీసుకుందాం బ్రో అన్నాడు. లేదు లేదు బ్రో, వీడియోలో వేయొద్దు, అమౌంట్ వాళ్ళ ఫ్యామిలీకి చేరితే చాలు, అంతకుమించి ఏమొద్దు, నేను చేయాలనుకుంటున్నాను, చేసేస్తున్నాను, ఇంకేమొద్దు, వీడియోస్ ఏమొద్దు బ్రో అని చెప్పాను. లేదు బ్రో, వీడియో మిమ్మల్ని చూసి చాలా మంది ముందుకు రావాలి, ఎంతమంది ముందుకు వస్తే బాబుకి ఎంత హెల్ప్ అవుతుంది అని చెప్పాడు. అప్పుడు ఇంకా బాబు కోసం ఇంకా డన్ అని చెప్పాం. ఆ నెక్స్ట్ డేనే ఇంకా బ్యాడ్ రూమర్స్ ఇవన్నీ రావడం జరిగినాయి అనమాట. వెంటనే నవీన్ బ్రోకి మెసేజ్ చేశాను, బ్రో ఏంటి ఇచ్చిన అమౌంట్ ఫ్యామిలీకి అందిందా అని. అందింది బ్రో, ఇంకో 2 daysలో వీడియో వస్తుంది అని చెప్పాడు. బ్రో వీడియో ఏమొద్దు, జస్ట్ వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చినట్టు ఒక ప్రూఫ్ ఇస్తే చాలు, నేను అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను, నాకు అంతకు మించి ఏమొద్దు, వీడియోలు ఏమొద్దు అని చెప్పాను. ఒక 2 days తర్వాత మనీ బ్రో కాల్ చేశాడు. మనీ బ్రో సారీ బ్రో, ఏమైంది? ఇవ్వలేదంట. దాని గురించి నేను డైరెక్ట్ గా పేరెంట్ తో మాట్లాడి వీడియో కూడా చేశాను. నవీన్ బ్రోని అడిగాను, 1 lakh మీరు నిజంగా మీరు తీసుకున్నారా, నిజం చెప్పండి బ్రో అంటే, బ్యాడ్ చేస్తున్నారు బ్రో, నన్ను కార్నర్ చేస్తున్నారు బ్రో, నాకు ఒక రోజు టైం ఇవ్వండి బ్రో అని చెప్తున్నాడు. ఇదిగో నీకు ప్రసాద్ అన్నయ్య డీ డాన్సర్, ఓకేనా, నీకు 1 lakh రూపీస్ పంపించారు బొమ్మలు కొనుక్కోమని. ఏవో వీడియోస్ వస్తున్నాయి వాళ్ళ మీద, ఈ మనీ అన్న అతని మీద, నవీన్ అన్న అతని మీద, మొత్తం ఇదంతా ఫ్రాడ్, ఇదంతా ఇది అని చెప్పేసి వీడియోస్ వస్తున్నాయి. బట్ వాళ్ళ డాడీకి కూడా నేను చాలా కాల్స్ చేశాను, ఆయన లిఫ్ట్ చేయలేదు. మనీ బ్రో నాకు వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళ డాడీతో మాట్లాడాలని ఉంది, మాట్లాడిపించండి, ఒక్కసారి కాన్ఫరెన్స్ కాల్ కలపండి, వాళ్ళ డాడీతో కన్ఫర్మేషన్ తీసుకుంటాను. మనీ బ్రో వెంటనే ఒక ఆడియో క్లిప్ పెట్టాడు. బాబు గారు చెప్పండి. అదేలా డి ప్రసాద్ మీతో మాట్లాడతాను అంటున్నాడండి బాబు, నాకు ఫోన్ మెసేజ్ చేస్తున్నారు, ఒకసారి కాన్ఫరెన్స్ కలుపుతాను, మాట్లాడండి ఒక మాట. లేదు ఇంకేం మాట్లాడలేదు, మీరు చెప్పేయండి. నేను చెప్పిన అంటే ఒక మాట అండి, ఆ రోజు నవీన్ పట్టుకొచ్చిన 1,00,000 రూపాయలు మీకు అందే లేదా అనేది అడుగుతున్నాడు. తిరిగి తీసుకున్నాడు అతను, నవీన్ తిరిగి తీసుకున్నాడా? తిరిగి తీసుకున్నాడు అంటే నవీన్ తిరిగి తీసుకున్నాడా? సరే అయితే నేను ఆ అబ్బాయికి చెప్తాను అండి. ఇది తీసుకెళ్లి మళ్ళీ నవీన్ బ్రోకి పెట్టాను. పెట్టి ఇంకా మిమ్మల్ని నమ్మమంటారా బ్రో అని చెప్పేసి పెట్టగానే నీటితో సహా ప్రూఫ్లతో సహా నేను టీవీలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, టీవీ లైవ్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పి అది అని చెప్తున్నారు. ఏం జరగట్లేదు. నవీన్ బ్రో ఏమో వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చానని చెప్తున్నాడు, వాళ్ళ ఫ్యామిలీ ఏమో 1 lakh ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ తీసేసుకున్నాడు నవీన్ బ్రో అని చెప్పేసి చెప్తున్నారు. ఎవరి మాటనో మనకు తెలియట్లేదు, మన హెల్ప్ కరెక్ట్గా రీచ్ అవ్వలేదని అని తెలియగానే మనకి ఏం చేయాలో అర్థం కాదు. అలాంటి సిచ్యువేషన్ అయిపోయింది ఇప్పుడు నాది. నేను ఇన్ని రోజులు కూడా ఈ విషయం మీద రెస్పాండ్ అవ్వకపోవడానికి మెయిన్ రీజన్ ఇదే. ఆన్సర్ దొరుకుతుంది, మన 1 lakh ఎటు వెళ్ళిందో తెలుస్తుంది అని దాని మీదే వెయిట్ చేస్తున్నాను. బట్ డేస్ గడిచిపోతున్నాయి తప్ప రిజల్ట్ దొరకట్లేదు. ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు.